ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రుచులన్నీ మీకు పరిచయం చేసేందుకే ఆదాన్ యాత్ర అనే ఒక సరికొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం కోనసీమలో ఉన్నాం. కోనసీమలో ఒక ప్రత్యేకమైన రుచిని మీకు ఈరోజు చూపించబోతున్నాం. రండి వెళ్దాం. తాత బాగున్నావా? ఏంటి ఏం రొట్టి ఇది? మినపరొట్టి. దెబ్బ రొట్టి అంటారా? రొట్టి మినపరొట్టి. నిప్పులేసి కాలుతున్నావు? అందరూ గ్యాస్ స్టవ్ల మీద చేస్తున్నారు, నువ్వు ఇంకా నిప్పుల మీద నవ్వుతున్నావు. మంచి బాగా నవ్వుతున్నావు. నవ్వే ఒక పులకరింపులా ఉందని ఇది. పావలా నుంచి మొదలెట్టావు. ఇప్పుడు ఎంత రేటు? 15 రూపాయలు. బాగానే కస్టమర్లు లేదు, బాగానే వస్తుంటారా? బాగా ఫేమస్ అనుకుంటాను. ఒక్కడే చేసుకుంటావు. ఏమేం చేస్తుంటావు అసలు? ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది ఇది షాపు? 7-8. మధ్యాహ్నం 3ంటికి మొదలు పెడతావు. ఎందుకు నీ పేరేంటి తాత? అబ్బిరెడ్డి సత్యనారాయణ గారు దెబ్బ రొట్టా? ఒట్టి రొట్టి మినపరొట్టి. అబ్బిరెడ్డి సత్యనారాయణ గారు మినపరొట్టి, ముక్కావల్ సెంటర్. బాగా ఫేమస్, అందరూ చెప్తుంటారు కోనసీమలో చాలా ఈ రొట్టి తింటే అసలు నశాలానికి అంటుంది, ఆ కారం చట్నీ అది ఏదని. ఒకసారి మాకు కూడా రుచి చూపిస్తావా? ఒకటి కాలుతుందా వేడివేడిగా? ఎప్పటిదప్పుడు వేడివేడిగా కాలుతావేమో. మినపరొట్టి. ఏమేమి చట్నీలు వేస్తావు? శనగ చట్నీ ఒకటిని, ఇది ఒకటి. శనగ చట్నీ ఇప్పుడు చేస్తుంటావు. బాగుంది తాత. పైన నిప్పులు వేయడం వల్ల ఏంటి మంచి పైన కింద బాగా ఉడుకుతుంది అంటావా? ఓ వేడివేడిగా కాలుతుందా? అమ్మో. సరే, ఇక్కడ కస్టమర్లతో పాటు వచ్చింది తిన్నాం. అసలు ఎలా ఉందో. దెబ్బ రొట్టి కాదంట, మినపరొట్టి అంటే ఇది. అరిటాకుల్లో వేసి ఇచ్చారు. ఇదిగో అరిటాకుల్లో చట్నీ. ఇంకా శనగ చట్నీ రెడీ అవ్వలేదంట, మనం కొంచెం తొందరగానే వచ్చాం. బాబా, మనం ఇంట్లో కూడా వేసుకుంటాం కానీ రొట్టె ఈ టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదు. ఇది మాత్రం లేదు. పైన కూడా నిప్పులు వేసి కలుపుతున్నారేమో, మంచి టేస్ట్ మాత్రం వచ్చింది. అందులోకి సాంప్రదాయం, కోనసీమ సాంప్రదాయం అరిటాకు ప్లేట్లు ఇవన్నీ కాదు, అరిటాకులు వేసి ఇచ్చారు. మంచి దోరగా కాలింది. చట్నీ నంచుకుని తింటుంటే ఉంటుందని. మరి ఇది మాత్రం మిస్ అయినట్టే. నేను ఎవరు తింటున్నారో ఆయన అడుగుదాం. దాని గురుగారు ఎప్పటి నుంచి తింటున్నారట్టు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి. ఎలా ఉంటుంది ఏంటి? బాగుంటుంది. చాలా మంచి పేరు ఉంది ఇక్కడ. ఎవరైనా నాకు ముక్కావల రొట్టి చాలా బాగుంటుందని అని చెప్పారు. పేరండి 4 గంటల నుంచి 8 గంటలగా ఖాళీ ఉండదు. ఆ ముసలాయన ఒక్కడే కథనే చేసుకుంటా. నీట్నెస్ మళ్ళీ ఆటి తుడిచేసి అది నీట్నే అంత నీట్నెస్ ఎక్కడ ఉండదు. బాగా చేస్తారు. రేట్ ఎక్కువ తక్కువ అంటారా? బయటతో పోల్చుకుంటే రేట్ కూడా రొట్టి మరి రాదు కదా. అవును, చాలా చోట్ల ఇప్పుడు వరకు చాలా చోట్ల తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే ఎక్కడ లేదు. అంతే ఫేమస్ ఉంది. చూడు రొట్టి వెళ్తారా? రేపు ఎవరు వచ్చినా ఇటు అమలాపురం వెళ్ళే వాళ్ళు ఎవరైనా అమలాపురం కూడా వస్తారు. అమలాపురం నుంచి కూడా పని కట్టుకుని ఎందుకు ఇంత మరి ఎక్కువ రేట్ అమ్మి పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా తాత? కట్టుకోవట్లేదు. అందరూ వ్యాపార దృక్పథంతో చూస్తారు ఎక్కువ.
అలా అయితే ఎలా ఎక్కడ బిల్డింగ్ కట్టినవి ఖాళీగా ఉన్నాయి. నీట్గా ఒక కాలువ పక్కన చల్లగాలి, గాలి మంచి కోనసీమ మధ్యలో సరిపోరగా చేసుకుంటారు శుభ్రంగా జాగ్రత్తగా. ఎక్కువ ఆశపడ్డావు. ఒక బకెట్ అక్కడ పిండి ఒక బకెట్ అయిపోయేదా వెళ్ళిపోతుంది. 8:30 వెళ్ళిపోద్ది అసలు. అరిటాకులు కూడా ఇన్ని కోసుకొస్తారేమో అయినా అన్నీ. కొంతమంది దొక్కలు కూడా కొనుక్కొస్తాడు. అయ్యి ఈ ఎంత శుభ్రంగా ఇంకొక క్లాత్ పెట్టుకుంటుంది కదా, నీట్గా దొరుకుతుంది. కారం పెడితే మంచినీళ్ళు కూడా రెడీ. ఏసీ ఉండదు, పెద్ద మేడ ఉండదు, చిన్న పూరిపాక, ఆ పొగ మధ్యలో చెమటలు కారుతూ వేడి వేడి దెబ్బ రొట్టె. అందరూ సుఖాలకు అలవాటైపోయాడు కానీ నిజంగా ఇలా చెమటలు కక్కుతూ ఈ దెబ్బ రొట్టి సాయంకాలం సమయంలో తింటూ ఉంటే మరి మామూలుగా లేదండి బాబు, సూపర్. నిజంగా తాతను మెచ్చుకోవాలి. ముందు తాత మాట్లాడదాం మళ్ళీ. తాతయ్య గారు మినపరొట్టు ఒకటేనా ఇంకేమన్నా వేస్తారా? ఒకటే. గట్టి చట్నీకి తోడు కొంచెం కారం తిన్న వాళ్ళకి ఏం చేస్తావు? పంచదార కారం ఇంత కారం తిన్న వాళ్ళు ఉంటారు మనుషులు అందరూ. చాలా కారంగానే ఉంది, అంటే కారం అంటే మంచి ఘాటుగా అద్భుతంగా ఉంది. సత్యనారాయణ గారు ఈయన ఈ హోటల్ అంతా చాలా ఫేమస్. చాలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఈ టిఫిన్ స్పెషల్ ఏంటంటే డొక్కల మీద వారు ఈ రొట్టెలు తయారు చేస్తారు, మినప రొట్టెలు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సూపర్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ టిఫిన్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడికి వచ్చినప్పుడు టిఫిన్ మేము ఎంతో సంతోషంగా దీన్ని ఆరగిస్తూ ఉంటాం. ఏమైనప్పటికీ మరి 50 years అబోవ్ ఆ సంవత్సరాలు మట్టించి ఈయన ఎంతగానో చక్కగా ఈ చట్నీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ చాలా ఫేవర్గా తయారు చేస్తారు. ఈ టిఫిను చూడడానికి చిన్నగా ఈ పొగ, ఈ డొక్కలు, ఈ చిన్న హోటల్ అయి ఉండొచ్చేమో కానీ చాలా ఫేమస్ ఈ ఏరియాలో. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఆర్డర్ తీసుకుని మరీ వెళ్తూ ఉంటారు. ఇటువంటి చిన్న హోటల్ గురించి చెప్పడానికి చాలా సంతోషిస్తాను. ఈ ముక్కాల రొట్టె మీరు కూడా తినాలంటే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో అంబాజీపేట మండలంలో ముక్కామల అనే ఓ ఊరుంది. ఆ ఊరి దగ్గరికి వచ్చి ఇక్కడ ముక్కామల రొట్టె ఎక్కడ దొరుకుతుందని ఎవరిని అడిగినా తీసుకొచ్చి మరీ చూపిస్తారు. సత్యనారాయణ గారి రొట్టె తినాలి అంటే ఎవరైనా తీసుకొస్తారు. అంత ఫేమస్ ఇక్కడే కాదు, మొత్తం కోనసీమలో ఎక్కడికి వచ్చి అడిగినా ముక్కామల రొట్టె అంటే చాలా ఫేమస్. అయితే కొంచెం ఇలాంటి పూరిపాకలో ఉండడం వల్ల ప్రచారానికి నోచుకోలేదేమో కానీ టేస్ట్ మాత్రం సూపర్. ఒక్కసారి తిన్నారంటే మాత్రం కోనసీమ ఎప్పుడు వచ్చినా మీరైతే వదలరు. నేను మొత్తం ఆకుతో సహా నాకేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ వస్తే పని కట్టుకునైనా ఇక్కడ రావచ్చు. ఇక్కడికి వచ్చి వేడి వేడి రొట్టి పొయ్యి మీద, అది కూడా మనందరికీ గ్యాస్ పొయ్యిల మీద, గ్యాస్ స్టవ్ల మీద అలవాటు అయిపోయింది. డొక్కల మంటతో పొయ్యి మీద, మళ్ళీ కింద నుంచే కాదు మళ్ళీ పైన కూడా డొక్కల నిప్పులు వేసి అద్భుతంగా కాల్చి వేడివేడిగా అరిటాకులో పెట్టి అమృతాన్ని అందించినట్టు అందిస్తుంటారు. అబ్బా, సిటీలో కాదు భయ్య లైఫ్ అంటే. ఇలాంటి పల్లెటూరులో నీట్గా ఇలాంటి ఒక రొట్టె తిని ప్రశాంతంగా చచ్చిపోతే బెటర్. సూపర్.